కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే ఈరోజు మనం టమోటాకి 14 రోజులవుతుంది. 14 రోజులు టమోటాకైతే మనమైతే నేనైతే 2 ఎనర్జీలైతే వదులుతున్నాను. ఆ ఎనర్జీలో ఏమేమి ఉంటుందో కాంపోజిషన్ అనేది కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. ఎనర్జీలో హ్యూమిక్ యాసిడ్ అనేది 10%, అమినో యాసిడ్ అనేది ఒక 10%, ఫల్విక్ అనేది ఒక 10%, సీవీడ్ అనేది ఒక 10%, ఆక్వా అనేది 60% ఉంటుంది. మొత్తం 5 అని కాంపోజిషన్స్ ఉంటాయి. హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, అమినో యాసిడ్, సీవీడ్, ఆక్వా ఇవన్నీ 5 అనేది ఉంటాయి. మళ్ళా ఇవన్నీ కలిపి 100% అయితే ఉంటాయి. ఇంకైతే ముఖ్యంగా మనమైతే 14 రోజులకైతే ఈ ఎనర్జీని వదులుతున్నాము. మీ పంట బాగా ఎనర్జీగా రావాలనుకుంటే కంపల్సరీగా మన ఎనర్జీ అయితే వాడండి. మీరు వాడే కన్నా ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే మీ చుట్టుపక్కల రైతులు వాడింటారు. వాళ్ళనైతే అడిగి తెలుసుకోండి. ఇంకైతే ఈ ఎనర్జీ వల్ల యూజెస్ అనేటివి ఏమనేది తెలుసుకుందాం. ఎందుకంటే దాంట్లో కాంపోజిషన్ చెప్పాలి. ఏదన్నా ఒక ప్రోడక్ట్ అమ్మేటప్పుడు మనము కాంపోజిషన్ చెప్పాలి. అలాగే యూజెస్ చెప్పాలి. ఇంకోటేమంటే మీ చుట్టుపక్కల రైతులు వాడింటారు. వాళ్ళని అడిగి కూడా రిజల్ట్ అయితే తెలుసుకోండి మీరైతే. ఇంకైతే ఎనర్జీ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఎనర్జీ ఎందుకు యూజ్ అవుతుంది? దీనివల్ల ఏం యూజెస్? ఎన్ని రకాల యూజెస్ అనేది కూడా అయితే ఇప్పుడైతే మీకైతే చెప్తాను. ఇంకైతే ముఖ్యంగా ఈ ఎనర్జీ అనేది మనము 10 రోజుల నుంచి అయితే చెట్లుకి ఎప్పుడైనా వదులుకోవచ్చు. చెట్టు గ్రోత్ అనేది రోజైతే కావాల్సొస్తుంది. 10 రోజుల పైనుంచి 90 రోజులైనా, 100 రోజులైనా ఎప్పటి వరకైనా కావాల్సుంటుంది చెట్టుకు. ఎందుకంటే సైడ్ బ్రాంచెస్, చిగుర్లు అనేటివైతే బాగా వస్తాయి కాబట్టి ఈ ఎనర్జీ వల్ల ఇదైతే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మొక్కల అభివృద్ధికైతే ఎక్కువగా యూజ్ అవుతుంది. రసాయన మందులైతే మీరైతే ఏమన్నా రసాయన కెమికల్స్ ఇచ్చినారనుకో, ఆ కెమికల్స్ ఇచ్చిన దానికి కూడా ఇదైతే కొంచెం స్పీడ్‌గా అనేది ఆహ్, వేగం పెంచుతుంది చెట్టుకి. కొంచెం స్ట్రెస్ తగ్గిస్తుంది. రసాయన మందులు కలిపినారనుకో ఆర్గానిక్ కొంచెం స్పీడప్ చేస్తుంది చెట్టుని. అలాగే ఏమన్నా గాని చీడపీడలు మనకేమన్నా గాని దోమలు అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకో కొంచెం తట్టుకునే శక్తిని కూడా అయితే ఇస్తుంది. మీరు వాడే డ్రిప్ మందులు దానివల్ల కూడా అయితే దానికి కావాల్సిన స్టామినాను, ఎనర్జీనైతే చెట్టుకైతే అందిస్తుంది. మీకు అయితే 10-20% ఎకరాకైతే దిగుబడి పెంచుతుంది. నేనైతే ఎవరి మాదిరి 100% అయితే చెప్పను. దీనివల్లే మీ పంటంతా వచ్చేస్తుందని. దేనివల్ల కూడా అయితే పంట అనేది రాదు. మనం కష్టపడుకుంటే వస్తుంది. మనం చేసే ఇన్వెస్ట్‌మెంట్‌లు మనం పెట్టి ఎరువులు దానివల్ల అయితే వస్తుంది. దీని నుంచి అయితే నేను చెప్తాను 10-20% అయితే దిగుబడి అనేది వస్తుంది. ఎందుకు ఈ దిగుబడి ఎక్కువ వస్తుందంటే 10-20% మీరు ఆల్రెడీగా వేరే మందులు కూడా ఏసుకునింటారు. దానివల్ల కూడా దిగుబడి వస్తుంది. దీనివల్ల కొంచెం ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది అంతే. అంతేగాని పూర్తిగా దీనివల్లే వస్తుంది, దానివల్ల వస్తుంది, మనం యూజ్ చేసిన ప్రోడక్ట్ వల్లే అంటే అది ఎవరు చెప్పలేరు. అది ఎవరి వల్ల కాదు. మీరు రకరకాలనేటివి వదిలింటారు. ఆ రకరకాల మందులకైతే ఇదైతే కొంచెమైతే 100%కి అయితే యూజ్ అవుతుంది. మీరైతే యూజ్ చేసుకోండి. ఎందుకంటే నీకు చుట్టుపక్కల ఉండే సైడ్ బ్రాంచెస్ గానీ, చెట్లు గానీ బాగా ఇంప్రూవ్‌మెంట్‌కైతే 100% పనికొస్తుంది. నేను చెప్పేదేమంటే మీ చుట్టుపక్కల రైతులు వాడింటారు. వాళ్ళని అడిగి రిజల్ట్ తెలుసుకోండి. ఇంకైతే మనం కూడా ఈరోజు వదులుతున్నాం. నీకు ఇంక రేపు, మర్నాడు ఓన్లీ ఇంక 3 డేస్ అయితే మీకు డైలీ అనేది వీడియో కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఇంకా దీన్ని ఏ విధంగా అయితే వదులుకోవచ్చంటే మీరు డైరెక్ట్‌గా ఓన్లీ ఎనర్జీ అయినా డ్రిప్‌కి ఇచ్చుకోవచ్చు. ఓన్లీ ఎనర్జీ అయినా డ్రిప్‌కి ఇచ్చుకోండి. లేకపోతే మీరు ఏదన్నా 19 గానీ ఇలాంటివన్నీ డ్రిప్ మందులు దాంట్లో కలిపి కూడా వదులుకోవచ్చు. కానీ నేను చెప్పేదేమంటే ఓన్లీ ఓన్లీ మన ప్రోడక్ట్ మాత్రమే వదలండి. ఎనర్జీ మాత్రమే వదలండి. ఎందుకంటే మీకు రిజల్ట్ తెలియాలంటే ఒక ప్రోడక్ట్ వదిలి చూడండి రిజల్ట్ వస్తుందా లేదా అని. మీరు ఎన్‌పీకేలతో కలిపి డ్రిప్ మందులతో కలిపి వదులుతారు. తర్వాత మాది డ్రిప్ మందులతో కలిపి వచ్చేసింది రిజల్ట్ అని మీరే అంటారు తర్వాత. అలాంటివేంటివి ఆస్కారం లేకుండా ఉండాలంటే ఎనర్జీని మాత్రమే వదలండి. వదిలిన 2-3 డేస్ అయితే చూడండి. 3 రోజులకైతే నీకు చిగురు ఏ విధంగా వచ్చింది, సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా వచ్చాయనేది కూడా అయితే నీకు కూడా తెలుస్తుంది. వేరే డ్రిప్ మందులో కలిపి రాలేదు అది ఇది అంటే నేనైతే ఏం చేయలేను. దానివల్ల వచ్చిందని మీరంటే. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా చెప్తున్నాను మీకి. ఎందుకంటే ఇది ఒకటే వదలండి. నేనిచ్చే ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే అవి మాత్రమే వదలండి. దానితోని రిజల్ట్ చూడండి. రిజల్ట్ చూడకుండా నీ ప్రొడక్ట్ బాగలేదని మాత్రం కామెంట్ చేయొద్దండి. ఒకవేళ చేసినా కూడా మీ లొకేషన్ చెప్పండి. నేను కూడా మీ లొకేషన్‌కొచ్చి మీరు వాడిన బాటిల్స్ అవన్నీ చూద్దాము. ఏ విధంగా ఉన్నాయని కూడా దానికి కూడా సిద్ధమే నేను. మీరైతే డ్రిప్ వదిలే ముందు ప్రతి లైను డ్రిప్ నీళ్లు పోతున్నాయో లేదో అయితే చెక్ చేసుకొని తర్వాతైతే వదలండి.